ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాల్ని ప్రేమించినటువంటి ప్రభువు నేటి వరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షించి నడిపిస్తున్నారు. ఈ రెండవ వారం గురువారం ఈ రోజున దేవుని యొక్క కృపా కాపుదల విధంగా దేవుడు మనకు మరింతగా ఆశీర్వాదకరంగా దేవుని కరంగా మనల్ని నడిపించి తన నామాన్ని ఆయన మహిమపరచుకున్నాం గాక. రోజు దినదినం అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నాయని మేము నమ్ముతున్నాం. ఇప్పుడు ఇంచుమించు దరిదాపుగా 2000 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. 1970 మంది దాటారు. మరి ఈ పరిస్థితిలో ఇంకనూ మీరు అనేకులకి తెలియచేయాలని 2000 మంది దరిదాపుగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. విషయంలో నేను కోరుకుంటున్న విషయం ఏంటంటే, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రమే కాకుండా డైలీ వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. చేసేసుకున్నాము సబ్స్క్రైబ్స్ అని చెప్పి మూలన పడేయకుండా ప్రతిరోజు వాక్యం వింటూ ప్రతిరోజు మీ యొక్క అమూల్యమైన మీ ఫీడ్బ్యాక్, అమూల్యమైన మీ యొక్క ఫీడ్బ్యాక్ని, మీ అభిప్రాయాల్ని తెలియచేస్తూ దేవుని యొక్క సన్నిధిలో ముందుకు కొనసాగించబడాలని నేను ప్రేమతో కోరుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, మనము ఈ ప్రవక్త అయిన యెషయా గ్రంథంలోని వాక్యాలను మనం ధ్యానించాం నిన్న మొన్న. 45 అధ్యాయం 3వ వచనంలో ఈ రోజున గమనించినప్పుడు, అంధకార స్థలములలో ఉన్నటువంటి నిధులను రహస్యమైన స్థలములో ఉంచబడిన మరుగైనటువంటి నిధులను నీకు నేను అనుగ్రహిస్తానని ప్రభువే వాగ్దానం చేశాను. మరుగైపోయి ఉన్న నిధులు, ఒకవైపు అంధకార స్థలం, మరొక వైపు రహస్యమైన స్థలం. సో అంధకారము అనేది పోరాటానికి సాదృశ్యం. అంధకారములలో కూడా నిధులు ఉన్నాయి. అంటే మనం ఎప్పుడైతే పోరాడుతుంటామో మన పోరాటంలో మనకు జయము పొందినప్పుడల్లా లాభం ఉంటుంది. రాజుల చరిత్రను మనం గమనిస్తే యుద్ధాలు చేసినప్పుడల్లా వాళ్ళు ఏం చేశారు, మేబీ ఎవరు విన్ అవుతారో సో వాళ్ళు ఖచ్చితంగా ఆ దేశంలో ఉన్నటువంటి సంపదను వాళ్ళు స్వాధీనపరుచుకుంటారు కదా. సో పోరాటంలో మనకు జయమును పొందిన తర్వాత మనకు ధననిధులను అనుగ్రహిస్తాడు. పోరాటంలో మనకు ధననిధులు. మనం పోరాడేది ఎవరితో? అత్త కోడలతో పోరాటం గురించి కాదు. ఈ యొక్క ఆధ్యాత్మికమైన పోరాటం భార్యాభర్తల మధ్యలో పోరాటాన్ని గురించి కాదు. ఈ ఆధ్యాత్మికమైన పోరాటం మనము పోరాడేది, దైవజనుడు పౌలు గారిని అడిగితే ఆయన చెప్తాడు, మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రస్తుత కాలమందున్న అంధకార సంబంధులకు లోకనాథులతో, పరమండలమందున్నటువంటి దురాత్మల సమూహంతో, అధికారులతోనూ ఈ లోకనాథులతో మనం పోరాటం చేస్తున్నాం. ఎంతగా మనం పోరాటం చేస్తామో, ప్రార్థనలో మనం పోరాటం చేస్తుంటామో అంతగా మనకు ధననిధులను ఆయన అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క పోరాటం చేసేటప్పుడు ఆధ్యాత్మికమైన ఈ పోరాటంలో ఆత్మల కోసం మనం పోరాడుతున్నాం. ఆత్మల రక్షణ కొరకు మనం పోరాటం. దైవజనుడు సేవకులకు మాత్రమే కాకుండా పౌలు గారు సంఘము కూడా చెప్తున్నాడు, మీరు రక్షించబడిన నాటి నుండి నేటి వరకు మీరు మాతో కూడా సువార్త విషయంలో పాలి భాగస్తులై ఉన్నారు అని అంటాడు. సో ఆ విధంగా సేవకులతో సంఘముతో సేవకులు కలిసి పోరాడుతూ ఉన్నాం. ప్రార్థనలో నాతో కూడా మీరు కలిసి పోరాడండి అని దైవజనుడు పౌలు గారు చెప్తున్నారు. అంటే పోరాటంతో మనం అందరం కలిసి పోరాటంతో ప్రార్థనలో చేస్తున్నాం. ప్రభువా, ఈ ఊర్లో, ఈ గ్రామంలో, ఈ వీధిలో, ఈ పట్టణంలో ఉన్న నశించిపోతున్న ఆత్మల కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నామని మీరు అక్కడ మీరు ఉన్న మీ ప్రాంతాల్లో, మీరున్న గ్రామాల్లో, పట్టణాల్లో మీరు అక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నారు. సేవకులుగా మేము ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నాం. అలాగా పోరాటంతో చేస్తున్న ప్రార్థనలు ఉన్నాయే, ఈ ప్రార్థనలు ఏం చేస్తున్నాయంటే నిశ్చయముగా అనేక ఆత్మలను రక్షణలోనికి దేవుడు తీసుకొస్తాడు. యేసయ్య ఏం చెప్పాడు? ఒకడు ఈ లోకమంతా సంపాదించుకొని తన ఆత్మ నష్టపరుచుకుంటే వాడికి ఏం ప్రయోజనం అన్నాడు. అంటే ఒక్క ఆత్మ
కాటాలో పెట్టినప్పుడు, త్రాసులో ఒక కాటా పెట్టినప్పుడు ఒక ఆత్మను ఒకవైపు, లోకమంతా తీసుకెళ్ళి ఒకవైపు పెడితే లోకం తేలిపోతుంది, ఆత్మ కిందకి బరువుగా కిందకి వెళ్తుంది. సో ఇది పైకి వెళ్ళిపోతుంది, అంటే ఇది తేలిక, ఇది బరువు. ఒక్క ఆత్మకి లోకానికి అంతటికి చూసారా, ఈ జనవరి 1వ తేదీన ఇంచుమించుగా 600-700 కోట్ల రూపాయలు ఒక్క మద్యానికే తెలుగు రాష్ట్రాలలో తాగేశారంట. అంత మద్యం తాగారంట, అంత వైన్, అంత భయంకరమైనటువంటి దేశానికి పాడు చేసేటువంటి, దేహానికి పాడు చేసేటువంటి ఆ మందు తాగినటువంటి విషయాన్ని పత్రికలు కానీ టీవీలు కానీ పెద్ద హెడ్లైన్లు పెట్టి చూపిస్తున్నారు. ఇంత తాగారు, ఇంత అయింది, ఇంత వచ్చింది, ఆ రాష్ట్రానికి ఆదాయం వచ్చింది. సో దేవుని బిడ్డలారా గమనించాలి, ఒకడు ఇన్ని కోట్ల రూపాయలు భూమి మీద డబ్బులు మనం చూస్తున్నాం. 600-700 కోట్లు అనేది సాధారణం. ఒక్కొక్క భక్తులకి నాకు తెలిసిన ఒక ఆయన ఉండేవాడు, భక్తుడు ఉన్నాడులేండి, ఉండేవాడు కాదు, ఉన్నాడు. ఆ భక్తుడు ఒక అనామకుడు. ఇప్పుడు ఇంచుమించుగా ఆ భక్తుడికి, నేను విన్న మాటే, అది దేవుడికే తెలియాలి, నిజం యథార్థత ఏమిటో మొత్తం దేవుడికే తెలియాలి. నేనైతే కల్పించి చెప్పట్లా, నేను విన్న మాట మీతో చెప్తున్నా. నాతో నమ్మకమైన సేవకులు చెప్పారు కాబట్టే నేను మీకు చెప్తున్నా. అదేంటంటే ఒక భక్తుడికి, ఆయన సేవకుడు కూడా కాదు, మరి ఒక భక్తుడు ఒక దాంట్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి ఇంచుమించుగా 200 కోట్ల రూపాయల ఆస్తులున్నాయంట. జనములకు తెలిసి అతడి పేరట, అతని దగ్గర ఇంత ఉన్నట్టుగా జనములకు తెలిసి 200 కోట్లు ఉన్నాయంట. మరి పెద్ద ఉద్యోగస్తుడు కాదు, మరి ఆస్తిపరుడు కాదు. నాకు తెలిసి ఒకప్పుడు ఒక జీవనాధారమైనటువంటి ఒక చిన్న చేతి పని చేసుకునే భక్తుడు మరి ఈ రోజున 200 కోట్లకు పరుగులు ఎత్తాడు. ఇప్పుడు ఆలోచించండి, ఈ రోజున అయ్యగారి పరిస్థితి ఏంటంటే మొత్తం మంచంలోనే, నోటి మాట లేదు, కాళ్ళు చేతులు కదిలేది లేదు. జీవోత్సవము పేరుంది కానీ జీవం అని, ఆ పేరులో జీవం ఉంది కానీ జీవం లేని శవంలాగా ఇప్పుడు అయ్యగారి భక్తుడి గురించి నేను విన్నాను. ఎందుకంటే అంత దేవుని బిడ్డల రక్తం అటువంటి వ్యక్తి చేతిలో ఉండటము ఎంత అమానుష్యం. ఎంతోమంది పొట్ట కుట్టి కోసం, పొట్ట కట్టుకొని, నోరు కట్టుకొని పిల్లలకి లేక సేవ చేసిన సేవకుల యొక్క ప్రాణత్యాగాల ద్వారా నిర్మితమైనటువంటి పరిచర్య ఈ రోజున అలాంటి దుర్మార్గుల చేతిలోకి అన్ని కోట్ల రూపాయలు వెళ్ళాయి అంటే ఎంత బాధాకరమైన విషయం. దేవుని బిడ్డలారా, దేవుడు కొంతమందికి ఇక్కడ చూపిస్తాడు, ఈ భూమిని విడిచిన తర్వాత కూడా చూపిస్తాడు. ఇక్కడ చూపించినంత మాత్రాన అయిపోయింది వీడు, శ్రమలు ఇక్కడ అయిపోయింది, ఇక పరలోకంలో రెస్ట్ అని అనుకోని అవసరం లేదు. మార్పు చెందితే సరే, లేకపోతే దేవుడు ఇక్కడి మాత్రమే కాకుండా అక్కడికి తీసుకెళ్ళి కూడా అక్కడ కూడా శుభ్రంగా బాగా యేసు తోముతాడు. అగ్ని ఆరోదు పురుగు చావదని యేసే చెప్పాడు కదా. సో అంధకారములో ఉన్న నిధులు అంటే మనుష్యులో ఆత్మలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, మనం బావుగా పోరాడితే. అలాగే అక్కడ మనం చూస్తున్నాం రహస్య స్థలములు అని రాయబడి ఉన్నాయి. ఈ రహస్య స్థలాన్ని దేవుని యొక్క సన్నిధి, నీవు ప్రార్థన చేయనప్పుడు రహస్యముగా వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి అంటే వ్యక్తిగత ప్రార్థన జీవితపు అనుభవాలు. ఈ వ్యక్తిగత ప్రార్థన జీవితం మన జీవితంలో అటు సేవకులుగా కావచ్చు, ఇటు విశ్వాసులుగా కావచ్చు, ఎంత వ్యక్తిగత ప్రార్థన జీవితం మనకుంటుందో అంతగా ఆ వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి దీవెనలన్నీ, ఆశీర్వాదాలన్నీ, ఆ యొక్క దైవ సంబంధమైన ప్రణాళికలన్నీ మనకు తెలియజేస్తాడు. ఒంటరిగా ఉన్నటువంటి వేళలో దేవుడు యెహోషువకి వచ్చి విషయాలు తెలియచేయలేదా? దూసిన ఖడ్గము చేతపట్టుకున్నటువంటి దేవదూత కనబడినప్పుడు యెహోషువ అలాగే అడిగాడు, నువ్వు మా పక్షమున ఉన్నవాడువా, శత్రువుల పక్షమున ఉన్నవాడువా అని దేవదూతను అడిగితే ఆ దేవదూత చెప్పిన మాట, నేను దేవుని పక్షమున ఉన్న వ్యక్తిని అని. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఈయన సాగిలపడి నమస్కరించినప్పుడు ఎరుకోని ఎలా జయించాలో, ఎలాంటి పరిస్థితులు కావాలో ఆ విషయాలన్నీ యెహోషువకు దేవుని యొక్క దూత ద్వారా
తెలియచేయబడి పర్సనల్గా మనం దేవునితో కనెక్టివిటీలో ఉన్నప్పుడు ఆ రహస్యమైనటువంటి విషయాలన్నీ కూడా దేవుడు మనకు తెలియచేస్తాడు. మోషే దేవుని సన్నిధిలో రహస్యముగా వ్యక్తిగతంగా ఎంతో కాలం దేవుని సన్నిధిలో కనిపెట్టాడు. అందువలన ఆ దేవుని యొక్క ప్రభావము, ప్రత్యక్షత, ఆ యొక్క మహిమ, తేజస్సు అవన్నీ కూడా ఆయన అనుభవించడం ప్రారంభించారు. ఈరోజున నీ జీవితంలో కూడా నువ్వు ఎక్కువగా వ్యక్తిగత ప్రార్థనలకు నువ్వు చోటిస్తే నిత్యముగా అంధకారమందలి నిధులను, రహస్య స్థలములో ఉంచబడినటువంటి ధననిధులను నీకు ఆ దేవుడు సమకూర్చే దేవుడై ఉన్నాడు. మరి ఎందుకు ఇంకా ఆలస్యం? ఈరోజు నుంచి నీ జీవితంలో నీ జీవితాన్ని వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో బిల్డప్ చేయడానికి, కట్టుకొని లేవడానికి సిద్ధపడు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఈ ఉదయకాలమందు నాయన నాతో మాతో మీరు మాట్లాడి, మీరు నాయన చక్కగా మమ్మల్ని మీరు బలపరిచారు, ధైర్యపరిచారు. అందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు రక్షకుడా. మరి నాయన ఈ యొక్క ఉదయకాలం ముందు నాయన అయ్యా రహస్యమైన నిధులను గురించి, అంధకారంలో ఉన్నటువంటి ధన నిధులను గురించి మీరు తేటపరిచి మీరు మాట్లాడారు కనుక వీటి యొక్క ఆధ్యాత్మికమైన అనుభవాలతో మా జీవితాలు మేము ముందుకు సాగుతూ మీ యొక్క సన్నిధిలో మీకు సాక్షులుగా మేము బ్రతుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మాటలు వింటున్నటువంటి నీ ప్రియబిడ్డలను మేమందరము కూడా కలిసి ఈ యొక్క వ్యక్తిగతపు ప్రార్థన జీవితం, అయ్యా పోరాడేటువంటి ఆ తత్వము ఆధ్యాత్మికంగా మేము ఎదుగింప చేసుకుంటూ మీ సన్నిధిలో ముందుకు మీ చిత్తానుసారంగా నడిపించబట్టుకు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామమున ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిత్యముగా అంధకారంలో ఉన్న నిధులు, రహస్య స్థలములు ఉన్నటువంటి మరుగై ఉన్నటువంటి నిధులను ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఆధ్యాత్మికంగాను, శారీరకంగాను ప్రభు మనకు ఆ విధంగా మన యొక్క జీవితాలను ఆస్వాదించి నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్.